ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. టికెట్ల కేటాయింపుపై నేటి ఉదయం నుంచి ఉండవల్లి నివాసంలో చంద్రబాబు సమాలోచన చేస్తున్నారు. సర్వే రిపోర్ట్స్, పార్టీ నివేదికల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై దృష్టి సారించారు. ఎమ్మెల్సీ పదవులపై ఆశలు పెట్టుకున్న పలువురు ఆశావహులు అమరావతిలోనే మకాం వేశారు. తాజా సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతుంది. శ్రీనివాస్, ఎమ్మెల్సీ అభ్యర్థుల కసరత్తు ఎంతవరకు వచ్చింది? ఇక రేపే చివరి తేదీ, సో ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సతీష్. ఎమ్మెల్యే కోటాలో 5 స్థానాలు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఇందులో ఒకటి ఇప్పటికే జనసేనకు కేటాయించారు. జనసేన నుంచి కూడా ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు కొనిదెల నాగబాబు కూడా ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. అయితే మిగిలిన 4 సీట్ల కోసం టీడీపీ నుంచి ఎవరికి ఆ పదవి దక్కుతుందని చెప్పేసి కూడా అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఆశావాహులు ఎమ్మెల్సీ పదవి దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున కూడా పోటీ పడుతున్నారు. దాదాపు 20 నుంచి 25 మంది దాకా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా తమకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా తమ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే వాళ్ళని కూడా కలిసి తమ కోరికను కూడా వాళ్ళ ముందు ఉంచారు. అయితే ఈ ఎమ్మెల్యే కోటాలో దాదాపు 4 ఎమ్మెల్సీలకు ఎవరు దక్కుతుందని చెప్పేసి కూడా మొత్తం కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే రేపటికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా రేపు నామినేషన్ వేసేందుకు చివరి తేదీ. దీంతో ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా దీనిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఆ ఎమ్మెల్సీ కోటాలో అభ్యర్థులు ఎవరికి ఇవ్వాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఉండవల్లిలోని తన నివాసంలో కూడా కసరత్తు ప్రారంభించారు. ఉదయం నుంచి కూడా ఆయన అభ్యర్థుల ఎంపికపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. అంటే అభ్యర్థులు ఎవరెవరు ఆశావాహులు ఉన్నారో వాళ్ళ రిపోర్ట్ల ఆధారంగా వాళ్ళ పనితీరు, వాళ్ళ పార్టీకి చేసిన విధేయత, గతంలో చేసిన పనితీరు మొత్తం కూడా వాళ్ళ ప్రక్రియ పైన మొత్తం సీఎం దృష్టి సారించారు. ఈ రోజు సాయంత్రం కానీ లేదంటే రేపు ఈ రోజు రాత్రి కల్లా కూడా ఆ 4 అభ్యర్థులు ఎవరన్నది కూడా చంద్రబాబు నాయుడు ఫైనల్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు టీడీపీ పార్టీ అధికారికంగా ఆ 4 పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఆ పార్టీ అధిష్టానం ప్రకటించాక రేపు 4 కూడా రేపు అధికారికంగా లాంఛనంగా వాళ్ళు అసెంబ్లీ ఆవరణలో కూడా వాళ్ళు నామినేషన్ వేసే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే చాలా మంది ఆశావాదులు కూడా అక్కడ ఇంకా అమరావతిలో మకాం వేశారు. ఆశావాదులు అభ్యర్థుల పేర్లను కూడా కాసేపట్లో ప్రకటించే సాయంత్రం రాత్రి ప్రకటించే అవకాశం ఉంటుంది. రేపు ఈ 4 కూడా రేపు చివరి రోజు నామినేషన్ వేసే అవకాశం ఉంటుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.